2 కోట్లతో వెంకటగిరి పోలిశెట్టి గుంటను అభివృద్ధి చేస్తామని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ అన్నారు. ఆయన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరవాసుల కోసం ఇక్కడే బోట్ షికార్ కూడా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు తదితరులు హాజరయ్యారు. నా వంతు కృషిగా ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ఇది ఒకప్పుడు బాగా చేయాలని చెప్పి అనుకున్నాం, కొంతవరకు చేసాం. మళ్ళా మా ప్రభుత్వం పోవడం మళ్ళీ ఆగిపోయింది. అందుకని ఈ దఫాయినా కానీ కనీసం బాగా చేయాలా. మన జాతీయ నాయకులు వాళ్ళ స్టాచ్యూలో కూడా పెడతాం, బాగా తీర్చిదిద్ది వాకింగ్ చేసుకునే విధంగా ఇక్కడ జాతీయ నాయకులు వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టే దానికి మేము ప్రయత్నిస్తాం. దగ్గర 2 కోట్లు ఖర్చు పెట్టి దీన్ని తీర్చిదిద్దామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంకా కూడా అందరూ కూడా వాకింగ్ ఇక్కడే చేసుకునే విధంగా వాకింగ్ చేసేవాళ్ళు కూడా వాకింగ్ ట్రాకు అది కూడా ఏర్పాటు చేస్తూ లైటింగ్ ఎప్పుడు వచ్చినా కానీ పట్టపొంగులా ఉండేలాగా లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. గతంలో చేయలేకపోయాం, ఇప్పుడు 2 కోట్లు వెచ్చించి దీన్ని వాకర్స్కి కానీ ఇంకా ఉన్నటువంటి వాళ్ళు మంచి అందరు నాయకులు ఫోటో విగ్రహాలు పెడతాం. అక్కడక్కడ కూర్చుని దానికి కూడా బల్లలు ఏర్పాటు చేస్తాం. సాయంత్రంగా వచ్చి అక్క జిల్లాలు ఎవరైనా కూడా మహిళలు కానీ అందరూ కూడా కూర్చునే విధంగా ఇక్కడే వాకింగ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉండలేకపోయారు. మాకు టైం లేక ప్రభుత్వం పోవడం, 5 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ వచ్చినా కానీ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడా కూడా చేయలే. అదే ఇప్పుడు సోదరులు చెప్పారు. కాబట్టి ఈ దఫా బ్రహ్మాండంగా దాన్ని తీర్చిదిద్దేదానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తానని చెప్పని కూడా తెలియజేస్తూ ఒక 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ విగ్రహాలు అన్నీ కూడా పెడతామని చెప్పాను.